మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామం అంటేనే తక్కువ గుర్తుకొచ్చేది కురవి వీరభద్ర స్వామి ఆలయం. అలాంటి గ్రామంలో పంచాయతీ ఫైట్ నడుస్తుంది. ఇన్నేళ్లలో జరగని అభివృద్ధి ఏంటి, జరగాల్సింది ఏమైనా ఉందా? అసలు సర్పంచ్ ఎన్నికలపై అక్కడ జనం ఏం చెప్తున్నారు అన్న అంశాలపై మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ ఇప్పుడు మహబూబాబాద్ కుర్వి మండలం కుర్వి గ్రామానికి అయితే చేరుకుంది. అయితే ఇక్కడ ప్రజలకు సంబంధించి కావచ్చు, ఈ గ్రామానికి సంబంధించి కావచ్చు ఒక ప్రత్యేకత ఉంది. వీరభద్ర స్వామి ఆలయం ఇక్కడ ప్రత్యేకమైనది. మరి అలాంటి ఆలయానికి సంబంధించి, అలాంటి గ్రామానికి సంబంధించి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చాయి. మరి ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏమైనా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ ద్వారా తెలుసుకుందాం. ఊరు లోపలికి వెళ్తుంటే కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ ముచ్చటిస్తున్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళ గ్రామానికి సంబంధించి, కుర్వి గ్రామానికి సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. పెద్ద ఏం పేరు? నా పేరు నాగన్న. నాగన్న గారు, మీ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఊరు బాగానే ఉందా? అంటే డెవలప్మెంట్ అవన్నీ బాగానే జరిగినాయా? క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరు సర్పంచ్ని మారినప్పుడు ఏదో ఒక అభివృద్ధి టైప్లో ఒకరు అందరూ ఒకేరు చేయలేరు కదా. ఒకరు వాటర్ లేనప్పుడు వాటర్ సమస్య అయినా, తాగునీటి అయినా, సాగునీటి అయినా, ఊరికి సంబంధించిన దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, మొత్తం డ్రైనేజ్ కావచ్చు, ఏదో ఒకటి అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. జరగాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. ఏమున్నాయి జరగాల్సినవి కూడా అంటే ఊరు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ బజార్ కొత్తగా అయిన కాడ సీసీ రోడ్డు కావాలి, సైడ్ డ్రైన్ కావాలని అంటారు. టోటల్గా ఉన్న సమస్య ఏంటంటే మా ఊర్లో ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కోతుల బయట ఎక్కువ, కుక్కలు కోతులు రెండే. అది డిమాండ్ అయితే ఏముండదు. వారు వచ్చిన సరే రిక్వెస్ట్గా గది ఒకటి చేయండి సార్ అని అడగటం జరుగుతుంది. వారు చేసే ప్రయత్నాలను చేసేవాళ్ళు చేస్తారు, లేని వారు చేయరు. మరి మీరు ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందని కోరుకుంటారు? వ్యక్తి అంటే ఎవరైనా ఊరికి అభివృద్ధిగా చేసే వ్యక్తిని కావాలనే కోరుకుంటాం. పార్టీ ఏదైనా కానీ మా ఊర్లో మొదటి నుంచి కూడా అదే, ఈ 2 రోజులే పార్టీలు అటు ఇటు తిరుగుతారు. ఎలక్షన్ అయినా తెల్లారి నుంచి అందరూ ఆగిపోయాయి. ఇలాంటి గొడవలు ఎన్నడూ ఉండవు. ఇప్పుడు జనరల్గా ప్రచారం చేసుకునేప్పుడు కూడా ఒకరికి సెకండ్లు ఇచ్చి కూడా పోతూనే ఉంటారు. ఎన్నడైతే ఎలక్షన్ టైంలో గొడవలు అయినది ఎన్నడూ కూడా లేవు. మరి మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎట్లుంది పరిస్థితి? ఊరు బాగానే ఉందా, ఇంకేమైనా జరగాలి? అంత మంచిగా ఉన్నాయి కానీ మాకు ఎక్కువ కోతుల బాధే బాగుంది. కోతుల ఏ సర్పంచ్ వచ్చినా కోతుల పట్టించలేరు. కోతుల మనసులో పీక్క తింటారు అసలు. ఆ బాధే బాగుంది. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. మరి ఇప్పుడు బాగానే చేస్తారు, బజార్లు ఇట్లా అన్ని బాగానే చేస్తారు కానీ వాటిని చేస్తలేరు. అన్న, మీ పేరు? నాగరాజు. మీకు సంబంధించి మీ ఊర్లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. పంచాయతీ ఎడ్యుకేషన్ పరంగా అయితే గ్రంథాలయం లేదు మన కురివిలో, గ్రౌండ్ సక్రమంగా లేదు, పిల్లలు ఆడుకోవడానికి నడవడానికి కొంచెం కోతుల బెరతో ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ అదొకటి శ్మశాన వాటికలో స్నానాలు చేయడానికి స్నానఘటాలు లేవు. ప్లస్ అదొకటి ఊళ్ళో స్ట్రీట్ లైట్ సరైన టైంలో వెలగవు. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమో, మార్పు ఏమన్నా జరుగుతుందేమో అని మా ఒక ఆశ. కాగా ఏం పేరే? సోమే కాక. మరి మీకు సంబంధించి మీ ఊరికి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మీరు చూసినంత వరకు అభివృద్ధి జరిగిందా, ఇంకేమైనా జరగాల్సిందా అంటే ఏం చెప్తారు? చేస్తానికి బొచ్చే ఉంటాయి. ఇంకా మీరు చూసింటారు కదా, ఏమేం చేయాలి? ఇంకా ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఉన్నాయి. ఓకే, అభివృద్ధి జరిగిందా? మరి కొన్ని చేసిన కొన్ని ఉన్నాయి, మరి చూడడం కావద్దా పనులు. అంతే. ఎన్నుకోబోయే సర్పంచ్ ఎలా ఉంటే బాగుంటుంది, మన సమస్యల పరిష్కారం? మనం ఎల్ల పనికి వస్తాయి అంత కాక వాళ్ళు నడుతుంది కానీ మనం ఎల్ల పనికి రాపడు. అంతేనా? పాసిన మందికి ఇస్తారు, ఓటు ఎత్తుకుంటారు కదా. ఇంకేంది మరి. మేడం, ఏం పేరు మేడం? మా పేరు వెంశెట్టి కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు, మీకు సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. అవును, చెప్పండి. డెవలప్మెంట్ ఏమైనా ఉందా? పర్లేదండి, పాత వాటి కంటే బాగానే ఉంది డెవలప్మెంట్. ఇది హైవే రోడ్డు శాంక్షన్, ఇది డబల్ రోడ్డు జస్ట్ 2007లో శాంక్షన్ అయింది సార్. ఎవ్వరూ దీనికి పట్టించుకోవట్లేదు. కాలువలు వేయడం, మెయిన్ రోడ్ ఒక్కటి ప్రాబ్లం ఉంది. చాలా మంది స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇక్కడ కొంచెం యాక్సిడెంట్స్ అవుతున్నాయి, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి.
కొంచెం తీయాలి, లేకపోతే బయట నుంచి అన్న రోడ్డు అని చెప్పారు కానీ ఇంతవరకు ఏం లేదు. మరి ఇప్పుడు ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? కోతులు ఎక్కువ ఉన్నాయండి మా ఊర్లో, మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకు ఇబ్బంది, ఎటు పోయినా ఏమైనా చేసినా ఇబ్బంది అవుతుంది. మాకు కోతుల బెడద పోవాలి. మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఊర్లో శ్మశాన వాటికలో బోర్ లేదు సార్, అక్కడ ఒక బోర్ వేయించాలి గ్రామ పంచాయతీ తరపున. ఒకవేళ మనం వెళ్ళి ట్యాప్స్ వేసుకొని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ స్నానాలకు దాంట్లో పెడుతున్నారండి, సంతలో పెడుతున్నారు కానీ అవి నీట్నెస్ లేవు, బాగా వాటర్ అనేది చల్లగా ఉంటున్నాయి. ఇది ప్రతి ఒక్క కామన్ వ్యక్తికి యూజ్ అవుతుందండి, అందులో బోర్ వేస్తే చాలు. పెద్ద ఏం పేరే? కాట్యాల రాయన్న. రాజన్న గారు, మీకు సంబంధించి ఇప్పుడు మీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఊర్లో, మరి ఎట్లుంది పరిస్థితి? ఊరు బాగుపడిందా? అంటే అభివృద్ధి జరిగిందా? ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? పోయిన సర్పంచ్ మంచిగానే చేసిండు, మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎవరు వస్తారో తెలియదు. అభివృద్ధి చెందుతాయాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే సర్పంచ్ ఆయనే వచ్చేటట్టుంది ఎక్కువ శాతం మాత్రం. అప్పుడు ఎలా ఉండేది? గతంలో ఎలా ఉండేది పరిస్థితి? ఎప్పుడైనా మన ఊరు మంచిగానే ఉంటుంది. ఊరు లోపలికి వెళ్తుంటే కొంతమంది పెద్దమ్మలు ఇక్కడ కూర్చుని ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళ ఊరు ఇంకేమైనా అభివృద్ధి జరగాల్సి ఉందా అని అడుగుదాము. ఇంకేం జరగాల్సినవి ఉన్నాయి? లేనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇచ్చేటోళ్ళకే ఇస్తారు, మా బుజ్జి పేద ఇల్లే ఇవ్వాలి ఎవరు. సరే అమ్మా, ఇంటికి అనేది సమస్య ఒకటైతే, మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాదు లేని వాళ్ళకి మీరు అనాలే, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేటోడికి ఇస్తే ఎవడేస్తాడు, లేనోళ్ళకి ఇవ్వాలి. అమ్మ ఏం పేరే? నా పేరు చంద్రమ్మ. చంద్రమ్మ, మీకు ఇప్పుడు మీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ ఊరికి, ఎట్లా మీ ఊరు బాగానే ఉందా? అభివృద్ధి జరిగింది? మాకైతే మంచిగానే పోతుండే ఆయన. ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు మనం ఆయన పోయిన ఆయన మంచి ఆయనే, ఇప్పుడు వచ్చే ఆయన కూడా అలాంటి పనులే చేయాలి. చెయ్యాలి మరి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? సత్యనారాయణ. మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంచి వ్యక్తి కావాలి అంతే. మంచి అంటే ఇక మంచి చెడు మనకు అవపడుతూనే ప్రభుత్వాలు. సర్పంచ్ మనం పోయితే సమస్యలు తీర్చేలాగా ఉండాలంటారు. గది సంగతి. ఆయన పోలీసు వాడు ఎవరి కోసం పెట్టుకొని రాజ్యం వెళ్తే ఇక మన నుంచి ఏమవుతుంది? మన దగ్గర ఉండేలాగా, మనకు అందుబాటులో ఉండేలాగా ఉండాలి. అందుబాటులో పోలీసు వాడు ఉండొద్దు అవ్వడి గది. నువ్వు ఆఫీస్కి వస్తే నువ్వు దుట్టాడంటే వాడు వచ్చి ఉడ్డుంటాడు అవతలకి వెళ్ళ దగ్గర. ఇప్పుడు పరిస్థితి అంతే ఉన్నది కదా. మరి సమస్యలు పరిష్కారం కావాలంటే దగ్గరలో ఉండాలి మనకి ఎప్పుడు. గది. అమ్మా ఏం పేరమ్మా? నా పేరు మోసమంగమ్మ. మోసమంగమ్మ గారు, మీకు సంబంధించి అంటే ఈ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు చూసినంత వరకు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అన్ని బాగానే ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్డు బాగానే ఉంది, కాలువలు బాగానే ఉన్నాయి, రోజు వచ్చి బండి తీసుకుపోతుంది, చెత్త వచ్చి తీసుకుపోతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు చూస్తున్నంత వరకు ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మంచి వ్యక్తి రావాలని కోరుకుంటాను. మంచి వ్యక్తి వస్తాడు, ఆయన గెలిపిస్తాడు, పరిష్కారం చేయించుకుంటాం కూడా ఆయనతోనే. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, మీ ఊరికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, ఎలా ఉంది పరిస్థితి? డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఇంకేమైనా జరగాలి? డెవలప్మెంట్ అని అంటే ఏం డెవలప్మెంట్ చేస్తారు? ఏ సమస్య చెప్పినా పట్టించుకునేటోళ్ళు లేరు. సరేలే చూద్దాం లేండి అని అంటారు, కానీ తర్వాత ఎవరి పని వాళ్ళే. అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీరు గమనించారు? ఇక ప్రతి ఒక్క సమస్య ఉంది, ఇది టీవీలో వస్తే అందరు మామ వాళ్ళు అట్లా చెప్పిరని అనుకుంటారు. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి. అంటే మీరు చూసినంత రోడ్లు బాగానే ఉన్నాయా? రోడ్లు అంటే ఇగో ఇట్లనే ఉన్నాయి, కాలువలు కూడా అట్లా కరెంటు పనులు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కరెంటు బాగానే ఉన్నాయి, నీటి వసతి అంత బాగానే బాగానే ఉంది. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి మంచిగా ఇది వరకు కంటే మంచిగా చేయాలని అనుకుంటాను. ఓకే అమ్మ, ఏం పేరు? మా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ గారు, మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, ఎట్లుందమ్మా మీ ఊరు? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా కావాల్సినవి ఉన్నాయా? జరగాల్సినవి ఉన్నాయా? అన్నీ అయితేనే ఉన్నాయి. అన్నీ అయితేనే ఉన్నాయా? ఏమేమి అవుతున్నాయి? చెప్పినవి అయితేనే ఉన్నాయి. రోడ్లు ఇవన్నీ కాలువలు బాగానే ఉన్నాయి, కాలువలు బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనానికి పేదోనికి సాయం చేసిన వాళ్ళు రావాలనే ఉన్నది, కానీ పేదోనికి సాయం చేసుడు లేదు. ఉన్నోనికే పింఛను ఉన్నోనికే, బియ్యం ఉన్నోనికే, ఇండ్లు ఉన్నోనికే, పేదోని చూసుడు లేదు, పేదోని పట్టించుకోవటం లేదు, పేదోనికి పింఛన్ లేదు. అవి మాత్రం కరెక్ట్ చేస్తారు, పేదోడు డబ్బులు పెట్టలేడు, లంచాలు తింటారు, ఉన్నోనికి చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. పాత సర్పంచ్ ఎలా ఉండేటోడమ్మా? ఆయన అంతే ఉన్నాడు, ఎవరైనా అంతే ఉన్నారు. పాత సర్పంచ్ ఏమి ఎలుగబెట్టలే, ఆయన అట్టే చేసిండు. ఎవరైనా పేదోన్ని అయితే చూడలేదయ్యా. నేను చెప్తాను కదా కరెక్ట్గా, ఇల్లు లేదు, వాకిలు లేదు. నా ఇల్లు చూపా, నా ఇల్లు ఎట్లున్నదో, ఇల్లు ఉన్నోనికి ఇల్లు, వాకిలి ఉన్నోనికి వాకిలి, పింఛను ఉన్నోనికి పింఛని, 10 ఎకరాల భూమి ఉన్నోనికి పింఛన. అసలు వచ్చింది
పేదలకు ఇల్లు కట్టియాలి, పేదలకు పింఛన్ ఇవ్వాలి, పేదలకు బువ పెట్టాలి. కానీ ఈ డాబు ఉన్నోనికి ఇల్లు, డాబు ఉన్నోనికి వానికి పింఛని, వానికి రూపాయలు, వానికి ఎక్కడ వేయా, వానికి 10 ఎకరాలు ఉంది, వాడు బతకలేడా? ఇలా చస్తే 5 లక్షలు ఇస్తాను నువ్వు. అదే ఇప్పుడు మరి మేము మా సొంటలు చస్తే 5 లక్షలు అయితే పేదోడు బతకడా? ఇలా వాడిని అడిగి ఇలా దినాలు ఎలా తీసుకుంటున్నాం మేము. అయ్యే మాకిస్తే పేదోనికి మేము దినాలు ఎలా తీసుకోమా? మరి ఏం చేస్తారు? దేనికి వేయాలి? ఇప్పుడు వచ్చే మరి పాత సర్పంచ్ తోటి ఈ విషయాలన్నీ ఏం మాట్లాడలేదు? ఎప్పుడో పాత సర్పంచ్ మాట్లాడితే ఆయన చేయలేదు, అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ చేస్తేనే ఓటేస్తానని చెప్తాం. రేపు వస్తాడు కదా, వచ్చినప్పుడు నా కొడుకు పిచ్చోడయ్యా, అసలు ఎట్లున్నాడు, రోడ్డు పంట ఆడుకొని తింటాడు. ఎన్నిసార్లు పైన పింఛని సపరేట్ కావాలి, అక్కడ పోయి సపరేట్ తేవాలి, ఇక్కడ పోయి సపరేట్ తిరిగి ఉన్నాం. వానికొద్దు ఇక కండక్టర్, బస్సు కండక్టరు వానికి నెలకు 1,00,000 రూపాయలు, వానికి పింఛని. దేనికి పింఛని? వానికి నౌకరు ఉన్నోనికి పింఛని దేనికి? భూమి ఉన్నోనికి పింఛని దేనికి? నువ్వు పెట్టింది పేదోనికి. మరి పేదోనికి లేదా? పేదోనికి మేము సాయం చేయాలా? మీరు చేయకూడదా సాయం? ఇల్లు లేనోనికి ఇల్లు కట్టియాలి. నువ్వు ఇల్లు ఉన్నోనికి ఇల్లే కట్టిస్తాంటివి, రూపాయలు ఉన్నోనికి రూపాయలు ఇస్తాంటివి. ఇవాళ రైతుకే మీరు అన్నీ రైతుకే చేస్తాను, రైతుకే పింఛని, రైతుకే సత్తే 5 లక్షలు. 5 లక్షలు దేనికి ఇస్తాను? లేవా రూపాయలు వానికి? వానికి అవతల 10 ఎకరాలు ఉంది. ఇవాళ 1 కోటి రూపాయలు, ఒక్క గుంట అమ్మితే 10 గదాలు అమ్మితే 1 కోటి రూపాయలు వానికి పింఛని. వానికి 5 లక్షలు పెన్నం చస్తే పేదోనికి లేదు. పేదోనికి ఇవ్వాలయ్యా సత్తే, వానికి ఖర్చులకు లేవు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చే సర్పంచ్కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి. మేము ఇదే చెప్తా, నేను మాత్రం ఇదే చెప్తా. అంతే. మీరేమైనా నా కొడుకు పింఛని ఇప్పియాలయ్యా, నాకు ఇల్లు కట్టియాలి, నా పరిస్థితి బాగా, నాకు కళ్ళు కానొత్తలేవు, నా కొడుకు పిచ్చోడు, మాకు ఇంట్లో పాములు మన్ను మశానం జ్వరపడతానే ఎంతమందితో చెప్పినా కూడా ఏం పట్టించుకోవట్లేరు. నాకు తగ్గ అమ్మకు మామూలుగా నా తగ్గట్టు ఇల్లు వేయాలి. అట్లయితే అది కరెక్ట్. అంతే అయ్యా. నేను కూలి పోట్లేను, వచ్చిన 2,000 రూపాయల పింఛన్లల్లా దాంట్లోనే బతుకుతాను. ఇన్నాళ్ళు బట్టలు ఉతికేది నేను కూడా, కానీ ఇప్పుడు నా చేత కావట్లేదు, నా కళ్ళు కనపడతలేవు. మరి నేనేం చేయను ఇక. అది మొత్తానికి అయితే ఇక్కడున్న ప్రజలు, ఈ గ్రామ ప్రజలు కోరుతున్నది ఒకటే, ఇప్పటి వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధికి ఇంకా ఎక్కువగా జరగాలని, కొత్తగా వచ్చే సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మా సమస్యలన్నీ తీర్చేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది మొత్తానికి బిగ్ టీవీ పంచాయతీ ద్వారా ఇక్కడ ప్రజలు అభిప్రాయం పడుతున్న విషయాలు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ.